హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కమ్మటి సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పక్కా కొలతలతో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు కందిపప్పును తీసుకొని మనం ఇలా 2-3 సార్లు వాష్ చేసుకొని తర్వాత చిటికెడు పసుపు, అలాగే చిటికెడు సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ని వేసుకొని మనం గ్యాస్ పైన పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మీరు కుక్కర్లో వేస్తే ఇలా 2-3 విజిల్లకి మెత్తగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను గ్యాస్ పైన పెట్టుకొని ఈ పప్పును ఉడికించుకున్నాను. నాకు ఇలా మెత్తగా ఉడికిపోయింది. మనం ఇలా ఒక చెక్క గరిటెతో కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత మనం ఇప్పుడు చింతపండుని, ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని మునిగేటట్టుగా వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ కట్ చేసిన కూరగాయ ముక్కల్ని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని పెట్టుకొని మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, అలాగే మినపప్పు వేసుకొని ఇలా ఒకసారి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, 2 ఎండుమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అస్సలు మాడకూడదు. పోపు మాడితే టేస్ట్ అస్సలు బాగుండదు. కాబట్టి ఇలా బాగా ఫ్రై చేయాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకులు, అలాగే కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కల్ని పోపులోని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సోరకాయ, అలాగే మునక్కాయ ముక్కలు, ఒక టమాటో, అలాగే 2 బెండకాయ ముక్కలు, అలాగే 2 వంకాయ ముక్కల్ని, ఒక క్యారెట్ని, ఒక ఆలుగడ్డని తీసుకున్నాను. ఇలా కూరగాయ ముక్కలను అన్నీ వేసుకొని ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని పసుపు, అలాగే కారం వేసుకొని ఇలా పోపు మొత్తాన్ని బాగా కలిసేలాగా బాగా ఫ్రై చేయాలి. మనం ఒకసారి మూత పెట్టుకొని ఈ కూరగాయ ముక్కలన్నీ మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకొని, అలాగే ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మనం ఉడికిపెట్టుకున్న పప్పును కూడా దీంట్లో మిక్స్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కమ్మటి రుచి ఒక పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మసులుతున్నప్పుడు మనం చూడండి, కూరగాయ ముక్కలు కూడా ఈ పులుపులో బాగా ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కుక్కర్లో అయినా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ముక్క ఉడికిందో ఒకసారి చెక్ చేస్తున్నా. ముక్క చాలా బాగా ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ కమ్మటి రుచి ఎప్పుడు చేసినా ఒకే విధంగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఈ కమ్మటి రుచి చాలా బాగుంటుంది. సాంబార్ టేస్టీగా రావాలంటే పులుపు, ఉప్పు, కారం కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన ఈ సాంబార్ని తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు తప్పకుండా చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.